ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామంలో అనాధికారికంగా సోలార్ ప్రాజెక్టు కొరకు సంతకాల సేకరణ విషయంపై కార్మిక కర్షక భవన్ కర్నూలులో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, ఉయ్యాలవాడ గ్రామ రైతు నాయకులు సురేష్ రెడ్డి, మెహబూబ్ బాషా రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వాళ్ళకి ఇచ్చే ముందు వాళ్ళకు మహిళలకు ఇచ్చేసే ఉయ్యాలవాడ గ్రామంలో భూమి ఎటువంటి భూమి అంటే చాలా సారవంతమైనటువంటి భూమి, బలమైనటువంటి భూమి. అంటే ఇక్కడ కనుక ఆ భూమి కనుక కోల్పోతే కనుక సోలార్ ప్రాజెక్టులు పెడితే కనుక మొత్తం ఊరల్లో కూడా ఒళ్ళకాడ అయిపోతుంది. ఊరల్లో కూడా మొత్తం కూడా వదిలిపెట్టేసేసి ఎక్కడో జీవనోపాధి కోసం పోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడే నేను అడిగాను, అంటే సుమారుగా మొక్కజొన్న ఒక ఎకరాకు 40 క్వింటాలు దిగుబడి వస్తుందంటే అసలు ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంత మంచి భూమి, సారవంతమైనటువంటి భూమి. పత్తి 10 నుంచి 15 క్వింటాల దాకా వచ్చేసేస్తుంది. కందులు చాలా బ్రహ్మాండంగా ఉండే, అంటే భూమికి వాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతటి మంచి భూములు ఉన్నటువంటి భూమిలో ఈరోజు సోలార్ ప్రాజెక్టు పెట్టాలని చెప్పేసినటువంటి ఆలోచననే రావద్దు. ఆ ఆలోచన గతంలో రావడం, మొత్తం కూడా రైతులందరూ కూడా అక్కడ మొత్తం రాజకీయాలతో సంబంధం లేకుండా, కులమతాలతో సంబంధం లేకుండా ఐక్యంగా నిలబడినారు. మా ఊర్లో సోలార్ ప్రాజెక్టు వద్దే వద్దు, పెట్టవద్దండి, పెడితే కనుక మా జీవితాలన్నీ కూడా నాశనం అయిపోతాయని చెప్పేసి గత 2 సంవత్సరాల కాలంలోనే, 2 సంవత్సరాల క్రితమే వారందరూ కూడా ఊరందరూ కూడా ఐక్యమే ఆ రకంగా గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించినారు. ఇప్పుడు ఈరోజు నిన్న మొన్న 3 రోజుల క్రితం నుంచి అక్కడ ఉండేటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అసలు ఎంఆర్ తహసీల్దార్ గారు నేను ఇప్పుడే మాట్లాడినా, చరవాణిలో మాట్లాడితే ఆయన చెప్పింది ఏమిటంటే అసలు మా నుంచి ఎటువంటి నోటీస్ రాలేదు, మేము ఎటువంటి నోటీస్ పంపలేదు. అయినా కొంతమంది ఏదో ఇల్లు తిరిగి సంతకాలు పెట్టిస్తున్నారంట, బొట్టుగినేలు గుర్తులు పెట్టిస్తున్నారంట. మీరు ఇస్తే కనుక మీ భూమి వస్తుంది అని చెప్పేసింది. ఎవడు చెప్పినాడు? అసలు మీకు భూమికి నష్టపరిహారం రాదు అని చెప్పేసి ఎవడు చెప్పినాడు? అసలు నష్టపరిహారం ఎవడు అడిగినాడు? వీళ్ళని అడిగినారా నష్టపరిహారం ఇవ్వమని చెప్పేసి? ఎకరా ₹1,00,00,000 విలువ చేస్తుంది. ఎకరా ₹1,00,00,000 విలువ చేస్తుంది. అట్లాంటి భూమిని ఈరోజు ఏదో 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 తీసుకోరు, నీకు డబ్బులు రావు, ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి ఇంటింటికి దొంగతనంగా తిరిగి సంతకాలు సేకరిస్తున్నారు. ఈ సంతకాల సేకరణ అనేది ఇమ్మీడియట్గా ఆపకపోతే ఆల్రెడీ కోర్టుల కేసు ఉంది. ఆ కేసు వికెట్ చేయకుండానే మళ్ళీ సోలార్ వాళ్ళు రావడానికి అవకాశం లేదు. దీనికిన వీళ్ళు ఆపకపోతే దీన్ని కలెక్టర్ దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తాము. అక్కడికి న్యాయం జరగకపోతే వీళ్ళ పైన చీటింగ్ కేసు వేసి హైకోర్టు వరకు కానీ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా ఊరు పొలం సస్యశ్యామలంగా పండుతుంది. 1500 ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. కొన్ని దాదాపు 20-25 వేల జీవాలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, పసుపు తోటలు, పూల తోటలు, గుడ్డలు, మొక్కజొన్న, పత్తి, కంది, ఇంత సస్యశ్యామలంగా ఉన్న విలేజ్లో ఇలా పెట్టుకొని అసలు మా పరిస్థితి ఏంటి? పొలాలు పోతే చుట్టుపక్కల బుక్కాపురం, కలగొట్ల, ఉప్పలపాడు నుండి కూడా కూలీలు వచ్చి మా ఊర్లో ఎండల కాలం, వానల కాలం పనులు దొరుకుతూ ఉన్నాయి. మామిడి తోటలు వ్యాపారస్తులు వచ్చి కొంటున్నారు, ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రశాంతంగా బతుకుతుంది ఊరు. ఇటువంటి ఊర్లోనా సోలార్ ప్రాజెక్ట్ వేసేది? నేను ఒకటే అడుగుతా ఉన్నా, దయచేసి ఈ నిర్ణయాన్ని మానుకొని ప్రశాంతంగా ఉంటే ఊరు బాగుంటుంది. గత ప్రభుత్వం చేయాలని చూస్తేనే ఈ ప్రభుత్వం అడ్డుకుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయాలా అనే ఆలోచన, తప్పుడు ఆలోచన చేస్తే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమి తేడా ఉండదు. నేను ఈరోజు ఒకటే చెప్తున్నా, ఊర్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఈ నిర్ణయం మానుకోకపోతే అనేక సమస్యలకు దారి తీస్తుంది. దీన్ని ఖచ్చితంగా మానుకుంటే మంచిది. తమ స్వార్థం కోసం ఊరిని నాశనం చేయడం కరెక్ట్ కాదు.
వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం మీరు పాల్పడి ఈ విధంగా చేయడానికి మొదలైతే ఎంతవరకైనా తెగిస్తాము. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా పోయి పొలం నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాము. దీన్ని